నందిని నువ్వు చిన్నప్పటి నుంచి లవ్ చేయటం నిజం. నందిని స్విట్జర్లాండ్లో ఉండటం నిజం. నందిని ఇప్పుడు ఎట్టుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ నుంచి ఫోటోలు డౌన్లోడ్ చేసి జేబులో పెట్టుకొని తిరగటం నిజం. కానీ మనం ఎప్పుడు రా స్విట్జర్లాండ్ వెళ్ళాం? ఏంట్రా ఈ కథంతా? మరి ఏం చేయమంటారా? వాడు మీకు పాయింట్ బ్లాక్ లో కనబెట్టి నా కూతురుని పెళ్లి చేసుకో అంటున్నాడు. మీకు విషయం తెలుసా? 15 సంవత్సరాల తర్వాత రేపే నేను నందిని చూడబోతున్నాను. తను 10 రోజులు మాత్రమే ఇండియాలో ఉంటుందంట. ఈ టైంలో వైలెన్స్ అవసరమా? అందుకే వాడికి కథ చెప్పాను. అరే అప్పటికప్పుడు కథ ఏమల్లేసావరా? అల్లాడం కదరా, చిన్నప్పటి నుంచి నందిని మీద నాకున్న పిచ్చి ప్రేమని కథగా చెప్పాను. డార్లింగ్, రేపటి నుంచి మన రియల్ లవ్ స్టోరీ స్టార్ట్. ప్రభా బూచ్ థామస్ అప్పుడు అబ్బా బుచ్చని బూచ్ థామస్ వేసావన్నమాట. మావా మావా అస్సలు నమ్మలేకపోతున్నాను మావా. అచ్చం నీ కథలో ఓపెనింగ్ లానే ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్, ఇక్కడ రైల్వే స్టేషన్. వెల్కమ్ ప్రభా, వెల్కమ్. వీళ్ళందరూ ఫ్రెండ్సా? అందరూ తిన్నారా? సేమ్ క్యారెక్టర్, బ్యాక్ డ్రాప్ మారింది. బ్యాక్ డ్రాప్ అంటాడేంది? పదండి తిందురు గారే, నువ్వు బాగా తినాలి. అందరూ వచ్చేసారా? ఇల్లంతా గొడవ హడావుడి, సందడే. అందరూ వచ్చారా? కానీ స్విట్జర్లాండ్ నుంచి విశ్వం కూతురు నందిని మాత్రం రాలేదు. నాన్న, చేసిన పూజలు చాలు రా, చాలా పనుంది. ఉండవే, వంశపారంపర్యంగా వచ్చిన ఇల్లు తృప్తిగా పూజ చేసుకొని. పిల్లలు తిన్నారా? ఆటలో పడి తిండి మానేస్తారా? అంటే శాంసంగ్ హౌస్ స్టాక్ అయిపోయిందా? శాంసంగ్ హౌస్ లేబుల్స్ అంటే కాలిబాట్లో చీపులు కిరపలు అమ్మేయండిరా. వాళ్ళు లేబుల్ చూస్తారు కానీ లెక్క రావడం చూస్తాడు. చూసుకోండి. నీ కథలో చర్చి ఫాదర్, ఇక్కడ లైవ్ లో వైన్ షాప్ ఓనర్. ఈయన క్యారెక్టర్ చాలా వెరైటీగా ఉంది కదా. మామా, ఇల్లంతా సందడిగా పండగలా ఉందిరా. నాకు మాత్రం శ్మశానంలో ఉన్నట్టుంది. నందిని, ఇక్కడ మన పని లేదు, హైదరాబాద్ వెళ్ళిపోతుంది. అది కదరా, ఇప్పుడు హైదరాబాద్ అంటే. ఎక్స్క్యూజ్ మీ, హాయ్, మై నేమ్ ఇస్ బాండ్, ఐఎమ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్. మా అక్క నన్ను జేమ్స్ బాండ్ అంటుంది, అందరు నన్ను ఫైర్ బ్రాండ్ అంటారు. నైస్ టు మీట్ యు. మన శిశుబా మధ్య ఈడు కూడా వచ్చాడు. అంకిల్, క్రికెట్ ఆడదాం వస్తారా? పోరా, హాఫ్ టికెట్. ఓకే. ఏంటి అందరు అలా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం. మేము అందరం చదువుకొచ్చాం. అడు మోహన్ చూడాడు ఎలా ఉన్నాడు. నువ్వేమో ఒక్కడే వచ్చావు. ఏంటి అక్క అంటున్నారు? అక్క కాదమ్మా, తొక్క, అరటి తొక్క అంటున్నాడైతే. నేను చెప్తా నాకు. ఏంటి అక్క అంటున్నారు? లైన్ వేస్తున్నారా? నేను హాఫ్ టికెట్. హే ప్రభా, ఎరా మీ అబ్బాయా? మై వన్ అండ్ ఓన్లీ హీరో. ఎవరు గుర్తుపెట్టావా? చిన్నప్పుడు నీతో డాన్స్ చేసింది నందిని, వాళ్ళ నాన్నరా. హలో సార్. నీ కథలో ఈ క్యారెక్టర్ గురించి చెప్పలేదరా? చిన్నప్పటి నుంచి వీడికి నేనంటే పడదు, అందుకే క్యారెక్టర్ తీసా. ఓ, కథలో విలన్ లేడు అనుకున్నాం, ఇక్కడ ఉన్నాడనమాట. అవును రా, చదువులో పూర్ అనుకుంటా. 7th క్లాస్, 2వ సారు 3వ సారు. అది అప్పుడు రా, ఇప్పుడు సూపర్ స్టూడెంట్. నేను సూపర్ స్టూడెంట్. అదేదో చెప్పాను లేరా. ప్రభా, పిల్లలు ఉయ్యాలుగాలుంటున్నారు, పక్కలో దొరుకుతుందంట, నువ్వు వెళ్ళి తీసుకురారా. నేనేనా కూలోళ్ళ కనిపిస్తున్నానా? అంతా వింటారు. ఇదంతా మన ఫ్యామిలీరా, మన గురించి మనం చేసుకోవడం తప్పు కాదురా. నా వల్ల కాదు నాన్న, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. నువ్వు వేరే ఏంటో అంత సడన్ గా వెళ్ళిపోతాను. ఉయ్యాలు దావడం కోసం ఇంతకుముందు ఎందుకురా? ఒక్కడు చాలు కదా. వాడేం ఉయ్యాల కోసం వెళ్ళట్లేదు, ఊరు వెళ్ళిపోతున్నాడు. 10 ఏళ్ల తర్వాత కలిసాం, హాయిగా ఎంజాయ్ చేయాలి కానీ వెళ్ళిపోతానంటా వీటిరా. మీరు ఎంజాయ్ చేయండి. నిన్నే కాలేజ్ అయిపోయి హాలిడేస్ వచ్చిన కుర్రోళ్ళు కదా, మంచి ఊపు మీద ఉన్నారు. మీరు చేయండి. అవునరా, మేము వచ్చిందే రిఫ్రెష్ అవడం కోసం. ఉత్తాం కూడా. మీరు రిఫ్రెష్ అవ్వండి, మేము పోతాం. రేయ్ ప్రభా, అంకుల్ అంతలా చెప్తుంటే వెళ్తానంట వెంట్రా.
ఫ్రెండ్ పెళ్ళనా వెళ్ళాలి. రే మీ ఫ్రెండ్స్ అంతా ఈ పెళ్లి కాకపోతే మరో పెళ్లిలో కలుసుకోవచ్చు. మనం కలుసుకున్నదే 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి. ఇప్పుడు వెళ్ళిపోతానంటావేమిటి బాబు? అయ్యో బాబు ఈ ఆదిగుడేంది? ఓకేరా వెళ్ళు. రేయ్, రండ్రా. బేటరా కర్రోడా, నీకు పిల్ల దొరికే ఛాన్స్. ఏంట్రా ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? అలా చేస్తే వాడు ఫిక్స్ అయ్యాడని అర్థం. ఇక్కడ గేడు పడిందే. కథ మాత్రం బాగా చెప్పావురా, కానీ నందిని చేయించింది. ఒరేయ్ నువ్వు చెప్పింది కదని తెలిస్తే ఆ నిషా ఫాదర్ మనందరినీ కైమా చేసేస్తాడు రా. వీడు అసలే బాధలో ఉంటే వాడిని గుర్తు చేసి మరీ టెన్షన్లో పెట్టాలంటారా నువ్వు? రే, నందిని కోసం మనమే స్విట్జర్లాండ్ వెళ్తే అరే అడు చూడరా, అందరు లైన్లో వస్తుంటే అడు చూడు పుడింగిలేలో వస్తున్నాడు. బుద్ధుందా? సారీ సార్. నీకు లైసెన్స్ ఎవరు ఇచ్చాడ్రా? కొంచెం అర్జెంట్ పని అందరు లైన్లో వస్తే నువ్వేనా స్పెషలా? కొట్టనా వెనకాల. ఎక్స్క్యూజ్ మీ. ఐమ్ సారీ, నేనే అతన్ని ఫాస్ట్గా పోనేమన్నాను. ఏమిటమ్మా సారీ? చూస్తే చదువుకుందాంలే ఉన్నావు. కాస్త కామన్ సెన్స్ ఉండదు. నేను మాట్లాడుతున్నా. అమ్మా ఎంతమంది చెప్పాలి నీకు? సార్, డబ్బు ఉందని పొగరా ఈ బండిది. నువ్వన్నా చెప్పు బాబు, ఈ పెద్దోళ్ళకి అందరికి అదే బుద్ధి. అమ్మా వదిలే అమ్మా, నేను మాట్లాడతానమ్మా. నేను చెప్ మీరు ఆపండి. అక్క రా. నువ్వు లోపలే ఉన్నావా? కారు వెనక పోని బాబా, నిజం ఏంటి? సార్ నేను మాట్లాడతాను. నువ్వేమైనా ట్రాఫిక్ పోలీసారా? అమ్మడే దొరికిపోయాం. కార్ ముందొస్తే ఏంటి, వెనకొస్తే ఏంటి? అనవసరంగా నా డార్లింగ్ని తిట్టించావు. ఏ ఈ గొడవ జరగబట్టేగా నీ డార్లింగ్ వచ్చిన విషయం తెలిసింది. సైలెంట్గా హైదరాబాద్ వెళ్తే ఏం తెలిసేది కాదు కదా. కరెక్ట్. అమ్మా నీ నిద్రమోహం. ఏదో ఒకటి చేయరా. హలో ప్రభా, హౌ ఆర్ యు మై సన్? నాన్న ఏంట్రా ఏమైంది? పెళ్ళి ఆగిపోయింది నాన్న. ఎందుకురా? పెళ్లి కూతురు చచ్చిపోయింది నాన్న. పెళ్లి కూతురు చచ్చిందంటే ఇంకొక చెప్పాలి, వాళ్ళ అమ్మని చెప్పు. పెళ్లి కూతురు అమ్మ నాన్న. ఎలారా? హార్ట్ స్ట్రోక్. ఆవిడ చచ్చిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఫీల్ నాన్న ఫీల్. నువ్వు కంటిన్యూస్గా క్వశ్చన్లు అడుక్కో. సరే నువ్వు ఇంటికి వెళ్ళు. సరే నాన్న, నువ్వు ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయి. నేను ఇంటికి వెళ్తాను. ఐ మిస్ యూ డాడీ. ఏమిట్రా కన్ఫ్యూజన్? పోనీ ఇక్కడికి వచ్చేస్తావా? నేను వెళ్ళిపోయాను, మెంటల్గా ఫిక్స్ అయిపోయావు కదా. ఇప్పుడు వస్తే బాగోదులే. నేను చెప్తున్నానుగా, వచ్చేయ్. సరే నాన్న. ఎక్కడికే? లెక్క ప్రకారం మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, రేపు పొద్దున్నే వెళ్ళాలి. బుచ్చేయమావా అంత బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోయారే. మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని వచ్చారా? అది చాలా పెద్ద కదా. చెప్పు. మళ్ళీ చెప్తే బోర్ కొడుతుంది. ఇంట్రెస్టింగ్ గా చెప్పు. శ్రీ బాపి గణపతి ఫిల్మ్స్ పెళ్లి కూతురు తల్లి చచ్చిపోయింది. భయంకరమైన ఏడుపు పిడపప్పులతో రణరంగంగా మారిన కళ్యాణ మండపం తప్పక చూడండి. యాడ్లు మీరేగా సార్ ఇంట్రెస్టింగ్ గా చెప్పమన్నారు. అది కదరా, ఆమె చనిపోతే అక్కడనే 4 రోజులు ఉండి ఓదార్చాలి గాని వెంటనే వచ్చేస్తారా? అసలే వాళ్ళు దక్కులు ఉంటే మళ్ళీ అక్కడ స్టే చేసి వాళ్ళు ఖర్చు పెంచడానికి వచ్చామా? ఏం ఫ్రెండ్స్ రా మీరు? అసలు ఫ్రెండ్షిప్ అంటే మీకు తెలుసా? బాబు తిన్నారా? అబ్బబ్బా, ఫస్ట్ టైం కరెక్ట్ టైం గడిగా. బాగా ఆకలేస్తుంది. ఎక్కడరా? ఎవరు కనపట్లేదు? ఈ టెంపుల్ చాలా ఫేమస్ అమ్మా. అవునా అంకుల్?